नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। नमस्कार, आप देख रहे हैं नवभारत समाचार। मैं हूं नेहा राठी। आइए देखते हैं आज की बड़ी खबर। 40 डिवीजन के कॉर्पोरेटर मरुपल्ला रवि ने कहा कि टीआरएस पार्टी जिसे 27 अप्रैल 2001 को हैदराबाद के जलदृष्णा में सैकड़ों लोगों ने शुरू किया था, अब लाखों कार्यकर्ताओं से भरी हुई है। वरंगल के करीमाबाद में टीआरएस पार्टी के स्थापना दिवस के मौके पर कॉर्पोरेटर मरुपल्ला रवि ने बीआरएस पार्टी का झंडा फहराया, लोगों को फल बांटे। पूर्व कॉर्पोरेटर एम भाग्यलक्ष्मी, नेता वनम कुमार, गौतम मोहन, राजन बाबू, वेंकटेश वर्लू, थोटा रविंदर और अन्य लोगों ने कार्यक्रम में भाग लिया। इस मौके पर मरुपल्ला रवि ने कहा कि तेलंगाना राज्य की प्राप्ति के लिए आंदोलन के नेता आज के पूर्व मुख्यमंत्री कल्वकुंतला चंद्रशेखर राव, जिन्होंने तेलंगाना राज्य की प्राप्ति के लिए कई कठिनाइयों और अपमानों का सम्मान किया, ने हमारे लिए जिन्होंने तेलंगाना राज्य की प्राप्ति के लिए कई कठिनाइयों और अपमानों का सामना किया, ने हमारे लिए तेलंगाना राज्य हासिल किया है। तब से लोग 10 साल से ब्रह्मरथ का अनुसरण कर रहे हैं। केसीआर ने लोगों की भलाई के लिए कई काम किए। उन्होंने कहा कि उन्होंने योजनाएं शुरू की और लोगों के दिलों में बसे हैं। उन्होंने कहा कि आज के मुख्यमंत्री रेवंत रेड्डी खोखले वादे करके सत्ता में आया और बहुत सारे वादे किए, लेकिन उनमें से कोई भी पूरा नहीं किया। इसलिए सभी लोग इस भावना के साथ इंतजार कर रहे हैं कि केसीआर आए और रेवंत रेड्डी जाए। 4 సార్లు ప్రయత్నం చేసినాం। 1 కోటి రూపాయలు ఫస్ట్ ప్రెస్ లోన్ తీసుకొని 2 కోట్లు చేసి 3,15,00,000 రూపాయల వరకు 20 మంది స్పెషల్ లోన్లు వాడుకుంటూ సంఘ సభ్యులకు లోన్ తీయకుండా లోన్లు ఆపి వీళ్ళ సొంత ప్రయోజనాల కొరకు ఫైనాన్స్లు ఇచ్చడానికి, గిరికిర్లు ఇచ్చడానికి ఇచ్చి వాడుకుంటూ ప్రజలు ఈ సంఘ సభ్యులను ఇబ్బంది పెడుతుంది। ఆ సమయంలో మేము 300 మంది సభ్యులం కలిసి ఇక్కడికి వచ్చి సంఘానికి వచ్చి ఒక సెక్రటరీ గారిని, ప్రెసిడెంట్ గారిని అడిగినాం, ఏందని ఇదేంటి పరిస్థితి, మీరు ఎవరు ఈ డబ్బులు తీసుకొని వాడుకుంటానికి, వాళ్ళకి ఎందుకు ఆపిరు సభ్యులకు పైసలు, మీరు ఎందుకు ఆపిరని అంటే, మేము పోయిన తర్వాత వాళ్ళు ఏం చేసారు, మీటింగ్ పెట్టుకున్నందుకు పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసారు మా మీద। ఏమని చేసారంటే ఆఫీసులకు వచ్చి నానా గల్లాట ఆడి కుర్చీలను దానిండు ఇబ్బందికరమని పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు। పోలీస్ కంప్లైంట్ ఇస్తే మేమందరం పోలీస్ స్టేషన్ పోయినాం, వాళ్ళని పిలవండి సార్ అని మేమే ముందు పోయినాం। పోతే అక్కడికి వచ్చినాక మన సిఐ గారు, మల్లయ్య గారు వేరే ఎస్ఐ గారు ఇక్కడికి పంపించి అడిగి ఏమన్నా అంటే, వీళ్ళు చేసింది ఏంటంటే చక్రపాణి వాళ్ళందరూ అక్కడ ఉన్నారు, స్టాఫ్ని అడిగారు, ఏమన్నా వీళ్ళు లొల్లి చేసిండ్రా, పొరపాటు చేసిండ్రా, తిట్టిరా అని అడిగారు। వాళ్ళు ఏం చేయలేదు, వచ్చి ఇట్లా చెప్పి వాళ్ళు ఒక కంప్లైంట్ ఇచ్చిపోయారు సెక్రటరీ గారికి అని వాళ్ళు చెప్పడంలో ఇది ఫాల్స్। ఆయన సెక్రటరీ కూడా చెప్పాడు, వీళ్ళు ఏం అనలేదు, నాకు ఇటువంటి సంఘానికి ఇట్లా జరుగుతుందని పేపర్ ఇచ్చిపోయారని చెప్పిండ్రు। అప్పుడు ఎస్ఐ గారు, సిఐ గారు చెప్పిండు కదా, మీ దగ్గర ఉన్న ఫైనాన్స్ పైసలు మొత్తం అది స్పెషల్ లోన్ పైసలు బుక్ పట్టుకొని రమ్మని చెప్పారు। పోతే సిఐ గారు రమ్మని చెప్పినందుకు చూపించాలి కదా, వాళ్ళు తాళం వేసుకొని పోవాల్సిన అవసరం 8 సంవత్సరాలు చేసి ఇంకోటి మీడియా ద్వారా మీకు చెప్పేది అంటే, పోలీసు వాళ్ళ సమక్షంలో ఎన్నికలు జరిగినాయి। ఇప్పుడు మీకు వీడియోలు ఉంటాయి, వాళ్ళు రాసిచ్చిన సంతకాలు ఉన్నాయి, వాళ్ళని బలపరిచిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళను సూచించిన వాళ్ళు ఉన్నారు। వాళ్ళ సమక్షంలో చేతులు ఎత్తి ఓపెన్గా ఏదో దొంగతనంగా లోపల పోయి ఓట్లు వేయించడం కూడా కాదు, ఎంతమంది పలానా శ్రీనివాస్కి ఎన్ని, పలానా చంద్రమౌళికి ఎన్ని, పలానాకి ఏంటంటే ఓపెన్ హార్ట్గా చేతులు ఎత్తిరు। అండ్ ఉన్నోళ్ళు కూడా ఇప్పుడు అబ్దుల్లుద్దీన్ జనరల్ సెక్రటరీ ఆయన ప్రధానంగా అన్న నువ్వు ఉంటాను కానీ ఉండలే అని చెప్పి అందరి ముందర లేచి ఇనానమస్గా నీ గౌరవంగా నేను తప్పుకుంటాను కూడా। మరి ఇప్పుడు వాళ్ళు ఇది ఎందుకు పెట్టినట్టు, అసలు కారణం ఏంది? కారణం అంటే వాళ్ళకి ఇప్పుడు పెట్టలేదా తెలియదు, పెడితే సంతోషం, కానీ పదవులు కావాలంటే పదవులు అందరూ శాస్త్రం దాన్ని మేము ఉంటామా? వాళ్ళు పూర్తిసారి లెక్కలపై రైట్ ఎలక్షన్ అయింది, కొత్త కమిటీ అయింది, సభ్యుందర్ గారు పాత కమిటీ సభ్యులు కూడా ప్రతిపాదన పంపించి బలపరిచిన వారి సంతకాలతో కూడా ఎలక్షన్ ఆఫీసర్కి ఇవ్వడం జరిగింది। వాళ్ళు ఎలక్షన్లో పాల్గొన్నారు, మేము కొత్త కమిటీ వాళ్ళం కూడా మేము కూడా నామినేషన్లు వేయడం జరిగింది। నామినేషన్లు వేసినాక అరగంట టైం తీసుకున్నాక తర్వాత ప్రజలను అడిగి ఎలక్షన్ నిర్వహించాలని వాళ్ళ కోరిక మేరకే ఎన్నికలు నిర్వహించినప్పుడు కారుపోతుల చంద్రబాబు వీళ్ళు గలాట సృష్టించడానికి ప్రయత్నం చేస్తే 100కు ఫోన్ చేయగానే పోలీసు యంత్రాంగం వచ్చి ఎవరైతే గొడవలు సృష్టించే వాళ్ళను పక్కకు ఉంచి మిగతాది సజావుగా సాగడానికి పోలీసు యంత్రాంగం 3 పోలీసు వాళ్ళు కూడా వచ్చి ఎన్నికల నిర్వహణకు సహకరించారు। సిద్ధంరాజు గారు నిర్వహించినటువంటి ఎన్నికల అధికారులే। సిద్ధంరాజు గారు కేవలం పాత కమిటీలో సలహా సంఘ సభ్యుడు మాత్రమే, నేను ఎన్నికల చైర్మన్ అని ఆయన ప్రకటించుకునే అధికారం ఆయనకు ఎవరిచ్చారు? ఎప్పుడైతే పాత కమిటీ డిజాల్వ్ అయిందో ఆయన కూడా డిజాల్వ్ అయిన కమిటీలో మెంబర్ మాత్రమే। కానీ కొత్త కమిటీని ఎన్నుకున్నప్పుడు
కారుపోతుల చంద్రమౌళి గారిని అధ్యక్షునిగా ఎన్నుకున్నప్పుడు వీరికి చేతులు లేపే విధానంగా అడిగారు. అదేవిధంగా బోరిగం నరసింహం గారు కూడా నిలబడ్డారని చెప్పి ప్రకటించినాక వారికి కూడా చేతులు లేపే విధానాన్ని నిర్వహించిన సందర్భంగా ఎవరికైతే ఉపాధ్యక్షుడు కానివ్వండి, కార్యదర్శి కానివ్వండి, జాయింట్ సెక్రటరీ కానివ్వండి, క్యాషియర్ కానివ్వండి, ఆర్గనైజర్స్ కానివ్వండి, అందరినీ కూడా చేతులెత్తే విధానంతో ప్రజల సమక్షంలో ప్రజల నిర్ణయం మేరకే ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఈ ఎన్నికలు నిర్వహించినప్పుడు కూడా పాత ప్యానల్ వారి మీద ఇష్టం లేక వారిని ఎన్నుకోవడానికి సంశయించిన సందర్భంలో వారిని ఎవరు ఎన్నుకునే సందర్భం లేదని వాళ్ళు కిందికి దిగొచ్చి